ఎడ్ల పొలాల అమాస బుడ్డెమ్మ పండుగ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మున్నూరు కాపు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, బహుశా అమావాస్య రోజు పండుగ చేసుకునేది మనం ఒక్కలమేమో. ఎందుకంటే ఈరోజు ప్రారంభమయ్యేటువంటి ప్రక్రియ వ్యవసాయం పనులు ఏవైతే ఉన్నాయో ఇది చాలా పురాతన కాలంలో జరిగినటువంటి పండుగ. ఓ తరం అయితే దాదాపుగా మర్చిపోయినటువంటి పండుగ. సో ఇటీవల కాలంలో ఈ సంస్కృతిని, ఈ పాత తరంలో జరిగినటువంటి ప్రతి వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చి మనకు సంస్కృతిని మరింత దగ్గర చేస్తున్నటువంటి మున్నూరు కాపు ఎంప్లాయీస్ యూనియన్కి, అలాగే ఉద్యోగ సంఘాలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికి కూడా ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎస్, వాస్తవానికి ఊర్లలో చాలా మంది మన వాళ్ళకి ఖచ్చితంగా వ్యవసాయం ఉంటుంది, భూములు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఓ రకంగా భూస్వాములే, నో డౌట్. భూములు మంచి భూములే ఉన్నాయి అందరికీ. అందరూ కూడా అంతో ఎంతో వ్యవసాయం చేసి ఇతర కులాల వారికి కూడా కొంత పని కల్పించి వాళ్ళ కడుపులో కూడా అన్నం ముద్దయ్యేటువంటి ఒక గొప్ప సామాజిక వర్గం మున్నూరు కాపు సామాజిక వర్గం. సో అలా పుట్టినటువంటి ఈ మున్నూరు కాపు సామాజిక వర్గంలో ఈ సాంప్రదాయం ఏదైతే ఉందో ఇది బహుశా ఇంకా ఎవరు చేసుకోరేమో, ఇది ఒక మున్నూరు కాపు బిడ్డలే చేసుకుంటారు నాకు అనిపించింది. సో కాబట్టి ఈ పండుగ రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే ఆ తరం మర్చిపోయి చాలా రోజులు అయిపోయింది, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది. వచ్చేసారి కూడా మేము కూడా పండుగ చేసుకుంటాం ఖచ్చితంగా, ఎందుకంటే ఈసారి అవకాశం లేదు. కాబట్టి ప్రతి సంస్కృతి మనిషికి కనెక్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా సమూహం కనెక్ట్ అవుతుంది. తద్వారా మనం అనుకునే, ఇప్పుడు పెద్ద లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా మనం గతంలో ఎట్లుండే, పాలిటిక్స్లో ఎట్లా ఉండే, ఇట్లా ఉండే. 1940 ఇప్పుడు నాకు కరపత్రం ఇచ్చారు. 1948 నుంచి మొన్నటి దాకా మున్నూరు కాపు లేని మంత్రివర్గం లేకుండే. మొట్టమొదటిసారిగా మున్నూరు కాపు మంత్రి లేకుండా తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గం ఫామ్ అయింది. అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఫామ్ అయింది. అది అందులో రాసి ఉంది, నేను చూసిన. అయితే కొన్ని మంచి కోసమే జరుగుతూ ఉంటాయి, కొన్ని మంచి కోసమే జరుగుతూ ఉంటాయి. ఆ మంచి రేపు పొద్దుగాల మన స్థాయిని కూడా ఇంకా మీదికి తీసుకుపోయేటువంటి అవకాశం. థ్యాంక్ యూ అన్న గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకటి రామారావు గారు రైతు సన్మానం చేసి కూర్చున్నాము. మేమంతా పంచే రైతన్నని మన మల్లన్న పంచెతో చల్లాతో సత్కరించడం ఈరోజు ఎడ్ల పొలాల అమావాస్య యొక్క ప్రత్యేకత, బొడ్డెమ్మ పండుగ యొక్క ప్రత్యేకత, మన మున్నూరు కాపు సోదరుల యొక్క ప్రత్యేకత. హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఆకుల వెంకట్రావు పటేల్ గారు, రామారావు గారితో మన మల్లన్న గారికి రైతుతో మల్లన్నకి చక్కటి నిర్మల్ బొమ్మలు, ఎద్దుల బొమ్మల్ని ప్రజెంట్ చేస్తూ ఉన్నాము. ఇది మన యొక్క పెంచే బొమ్మలు. థ్యాంక్ యూ ఎమ్మెల్సీ గారు.